జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని భారతీయ జనతా పార్టీ గతంలోనే ఈ ఆలోచనకు వచ్చింది. ఆల్మోస్ట్ 2014లో మేనిఫెస్టోలో కూడా భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ చెప్పడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు దీదీ లాంటి బలమైనటువంటి నాయకులు కానీ, దక్షిణాది నుంచి కానీ, అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా జమిలీని వ్యతిరేకిస్తున్నారు. ఇది సాధ్యమయ్యేది కాదు, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే బీజేపీ జమిలీ ఎన్నికలు చేస్తోంది అని బీజేపీ చేస్తున్నటువంటి మాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో లోక్సభ, విధానసభ ఎన్నికలు ఒకేసారి జరిగినాయి. ఆ తర్వాత రాను రాను రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చితి కానీ, రాజకీయ పరిణామాలు కానీ, వాటి వల్ల ప్రభుత్వాలు పడిపోవడాలు, లేదంటే కొత్త ప్రభుత్వాలు రావడాలు, జమిలీ వస్తే ఒకవేళ రానున్నటువంటి రోజుల్లో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, అటు కేరళ ఎన్నికలు రాబోతున్నాయి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, మొత్తం దరిదాపు 5-6 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల తర్వాత అంటే ఒకవేళ జమిలీ వస్తే రెండో పరిస్థితి ఏమిటి? రాష్ట్రపతి పాలనకు ఉంటుందా, లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా? చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అయితే ఎన్ని అంశాలు అట్లా ఉంటే ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు 2009 కావంటే వచ్చేది జమిలీ ఎన్నికలే అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘంటాపదంగా ఉన్నారు. దీంట్లోనే బడేబాయ్ చోటేబాయ్ ఒకటేనా, రాహుల్ గాంధీని కాదని ఆయన నిర్ణయాన్ని ఈయనట్లా స్వాగతిస్తున్నారు అన్నటువంటి చర్చ ఒకటి నడుస్తోంది. అండ్ ఇందులో బీఆర్ఎస్ ఒకసారి మాట్లాడారు. కేసీఆర్ బయటికి రావట్లేదు, 2029 వరకు ఎన్నికలు లేవు. సో ఇక ఇవన్నీ ముందే కేసీఆర్కి అర్థమైపోయి ఇప్పుడు రావడం ఎందుకులే, అప్పుడు రోజు చూద్దాంలే, ఈలోపు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నటువంటి ధోరణిలోనే కేసీఆర్ ఈరోజు బయటికి రాలేకపోతున్నారా, రావట్లేదా? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. కేసీఆర్ గారు ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఈ ప్రాంతం, ఈ నిధులు, ఈ నీళ్లు, ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి, ఎక్కడ పెట్టుబడులు తీసుకురావాలనే వ్యవస్థ చాలా క్లియర్గా తెలిసిన వ్యక్తి. తెలంగాణ అణువు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ఎప్పుడు రావాలన్నా ఎప్పుడు రావద్దన్నది ఆయనకు చాలా గొప్పగా తెలుసు. ఈ ప్రజల పక్షాన కొట్టడానికి మా అందరికీ కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మేమందరం ఉన్నాం. ఎన్నికలు ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఎన్నికలు సరే, జమిలీ ఎన్నికలు అయితే, ఇంకో ఎన్నికలు అయితే, ఏదైనా కూడా ప్రజలకు మీరు చెప్పిన పథకాలు కానీ అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప వేరే లేదు. నేను ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉన్నాను పగటి కళలు కనడం ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఎప్పుడు మాట్లాడే చిచ్చాటు పగలేనా రాత్రి? పగలే మధ్యాహ్నం కదా, పగటి కళ్ళే అంటారు వాటిని. అప్పుడే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు కదా, ఢిల్లీలో కోసేపు పడుకొని అప్పుడే కళ్ళు వచ్చినట్టు మళ్ళీ నేను 10 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పేసి బయటకు వచ్చి జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇలా అసెంబ్లీలో ఏం నడుస్తుందండి? అసెంబ్లీలో ఇలా 4 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏం నడుస్తూ ఉంది? సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు, అంతా ఉత్తర డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం, ఇంతకు మించి ఏమి లేదు. కేసీఆర్ గారు చెప్పింది. కేసీఆర్ గారు చాలా చెప్పారు, మోసపోతే గోసపడతామన్నారు అప్పట్లో. ప్రతి సభలో చెప్పారు మోసపోతే ఇవాళ ఏదైతే రాష్ట్రపతిలో మోసపోయారు, గోసపడుతున్నారు కదా. ఇట్లా చాలా రకాలుగా మరి కేసీఆర్ గారు చెప్పినాయి ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించిన వ్యక్తి. కేసీఆర్ ఎప్పుడు కూడా తన సొంత లాభం కోసం ఆలోచించండి. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ వస్తేనే మనం బాగుపడతాం, మన ఉద్యోగాలు, మన నిధులు, మన హక్కుల కోసం మనం పోరాడిండు. ఇలా తెలంగాణ బిడ్డలమని గర్వంగా మన తెలంగాణ యాస కానీ, భాష కానీ, మన సంస్కృతి, మన పండుగలు, మన కళలు ఇలా విశ్వపీఠం మీద ఉన్నాయంటే కారణం కేవలం కేసీఆర్ గారు మాత్రమే. అంతే తప్పేం లేదు. ఇంకోటండి, ఇలా ఎంత అధ్వానమైన పరిస్థితులు అసెంబ్లీ నడుస్తుందండి. ఈ కాంగ్రెస్ నాయకులు గతంలో ఓట్ల కోసం పోయినప్పుడు చేయి చూపించారండి. ఇట్లా ఇలా మక్కలు కొనురా నాయన అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ ప్రజలు నడితే మొండి చేయి చూపుతారు. అప్పుడేమో చేయి చూపించారు, ఇప్పుడేమో మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇలా మక్కలు పాపం వాళ్ళందరూ కూడా కష్టపడి వీళ్ళు ఎట్లా రైతు బంధు వేయలేదు, రైతు భరోసా వేయలేదు, వీళ్ళు ఏమి ఇయ్యరు, ఏం చేయరు, ప్రభుత్వం సున్నా, వీళ్ళకు విలువ లేదు, ప్రభుత్వానికి ఉన్నది సున్నా. కానీ వాళ్ళు కష్టపడి అప్పో చేసి ఇంత బంగారం కుదబెట్టుకుని ఇంత పంట వేసుకొని మక్కలు వండిస్తే ఇలా దళారులు 2500 క్వింటాలు ఉంది, దళారుల చేతిలో పడి 600 క్వింటాల చొప్పున వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. ఆ ఉన్న మక్కలు కూడా రోడ్డు మీద వేస్తే వర్షంలో తడిచి నీళ్ళలో కొట్టుకపోతున్నాయి, కొనేటోడు కూడా కొనే పరిస్థితి లేదు. ఇలా మరి వారద్దు, వీళ్ళ తుమ్మల ఐశ్వర్యం ఏమంటారు, వీళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి, వీళ్ళ ముఖ్యమంత్రి గారు, వీళ్ళ ప్రభుత్వం ఏమంటుంది, వరే ఏనేయద్దు, వరేస్తే మేము కొనం, కేంద్ర ప్రభుత్వం కొన అంటుంది, మరి పైసలు లేవు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి సొల్లు చెప్తా ఉన్నారు. మరి వరే లేదు, దానికి
ఇలా మక్కలన్నా కొన్నారంటే మక్కలు కూడా కొన్ని పరిస్థితులు. సరే, అంశం అట్లా ఉంటే అది రెండు పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం. రెండు పార్టీల మధ్య మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ప్రజల వాయిస్ వినిపిస్తున్నారు. బట్ నేనేమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎన్నికలు రావు ఏం రావు అని చెప్పేసి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అంటే ఎన్నికలు ఏం రావట్లేదు, స్పీకర్ డెసిషన్ మనకు కనిపించింది. ఎట్ ది సేమ్ టైం ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే ఇంకో 6 నెలలు ఎక్కువ టైం పట్టుద్ది, 2029 వరకు ఎన్నికలు రావు, వచ్చినా నేనే ముఖ్యమంత్రిని అనేంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నారు అన్నది ప్రశ్న. కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదండి, ఆయన టీడీపీ ప్లస్ బీజేపీ వీళ్ళందరితో కలుపుకున్న ఒక ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు అసలు కాంగ్రెస్ వాళ్ళందరూ పంపిస్తున్నారు, మీరు గుర్తుపడి చూడండి. జీవన్ రెడ్డి గారు కానీ కొంతమంది ప్రముఖ అంటే ఎవరైతే మొదటి నుంచి కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరినీ పంపిస్తారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కొసర కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఈ అసలు కాంగ్రెస్ వాళ్ళందరినీ సాగనంపుతారు. ఎందుకు? ఈ కాంగ్రెస్ పార్టీని మెల్లమెల్లగా టీడీపీగానో బీజేపీగానో తీసుకురావడానికి ఈ టర్న్ చేసే ఉద్దేశంగా వాళ్ళు కాంగ్రెస్ ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి టీడీపీని ఇంకొక పార్టీని ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్నా అండి, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త ఆనందంగా లేడు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే అసలు కాంగ్రెస్ వాళ్ళు పాపం జెండా తిరిగి ఇక ప్రభుత్వం వస్తుంది ఇక ప్రభుత్వం వస్తుంది అని వెయిట్ చేసిన వారు కూడా ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనందంగా లేరు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక పార్టీ వైపు వాళ్ళ జీవన్ రెడ్డి గారు అయితే వాళ్ళ సీనియర్ నాయకుడు ఎట్లయితే జీవన్ రెడ్డి గారు అయితే వేరే పార్టీ వైపు చూస్తూ ఉన్నారో ఆ విధంగా నాయకులు కూడా వేరే పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పిన పథకాలు కూడా అండి ఇప్పటి వరకు చెప్పిన పథకాలు ఏవి కూడా అమలులోకి వచ్చిన సందర్భాలు లేవు. ఇక ఫ్రీ బస్ అని అదోనో ఇదోనో కొంత పెడుతున్నారు తప్ప ఆ బస్సు కూడా ఇలా ఆర్టీసీ వాళ్ళు సమేద్దామని. జనరల్ గా వెంకరెడ్డి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది వెంకరెడ్డి గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ వెంకటరెడ్డి గారు. నోట్ల రద్దు